ఈ లోకంలో క్రైస్తవులు ఎదుటివారిని చూసి ఏవేవో నేర్చుకుంటున్నారు. ఉదాహరణకు చెప్పాలంటే, లోకంలో ప్రజలు ఏ విధంగా అయితే ఉండాలనుకుంటారో, హెచ్చులకు పోతూ, లేనిపోని విషయాల్లో పౌరుషాలకు పోతూ, లేనిపోని విషయాల్లో గొడవలకు పోతూ, అదేవిధంగా అందరికీ ఆకర్షణీయంగా కనబడాలని, ఫ్యాషన్‌గా కనబడాలని లోకులు ఏ విధంగా అయితే వస్త్రధారణ చేస్తారో ఆ విధంగా మరెన్నో విధాలుగా లోకుల వల్లే ప్రవర్తిస్తారు కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. తుదకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన యెడల ఏవి ఖ్యాతి గలవో, ఏవి న్యాయమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి మన్యమైనవో వాటి యందు మీరు దృష్టి ఉంచండి, వాటి యందు మీరు ధ్యానం ఉంచండి. అంటే సత్యమైనది ఏంటి? వాక్యము. సత్యమైనది ఏంటి? దేవుడు. ఆ దేవుని మీద మనం దృష్టి ఉంచాలి. ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కృప ఖ్యాతి గలది. దాని మీద మనము ధ్యానం ఉంచాలి. అంటే ప్రభువును చూసి మనం వాటి మీద దృష్టిని ఉంచి మనం ఆ విధంగా జీవించడానికి ఎల్లవేళలా ప్రయత్నించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో క్రీస్తును విశ్వసించిన మనలో, అంటే ఎవరైతే క్రీస్తును విశ్వసిస్తారో ప్రతి ఒక్కరిలోనూ నివసిస్తుంది క్రీస్తే. ఈ శరీరం అన్నది దేవుని యొక్క ఆలయం. కాబట్టి ఈ ఆలయాన్ని మనం మన లోకాశల గురించి పాడు చేయక, లోకాశల గురించి మనం వ్యర్థంగా ఉపయోగించకుండా దేవుని యొక్క కృప నిమిత్తమై ఈ లోకంలో అనేకులు రక్షింపబడినట్లు దేవుని మహిమ నిమిత్తమై మనము ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి మన్యమైనవో వాటన్నిటిని గుర్తెరిగి ప్రభువే ఖ్యాతి గలవాడు, ఆయన వాక్యమే ఖ్యాతి గలది, ఆయన పరిశుద్ధతే ఖ్యాతి గలది, ఆయన పరిశుద్ధతే రమ్యమైనది, ఆయన ప్రేమే గొప్పది. కాబట్టి ఇలాంటి వాటిపై మనం దృష్టి ఉంచి వాటి యందు మనం ధ్యానముంచి వాటిని మన జీవితంలో అన్వయించుకోవడానికి ఎల్లప్పుడూ ప్రయాసపడుతూ ఉండాలి. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులు అయిన మనమంతా బ్రతకాల్సింది వాళ్ళలాగో వీళ్ళలాగో కాదు, క్రీస్తులా. ఎందుకంటే ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ ఇంద్రియ నిగ్రహము గల శక్తి గల ఆత్మనే కానీ పెరికితనము గల ఆత్మను అనుగ్రహించలేదు. కాబట్టి అన్ని వేళలా ప్రతి శోధనలోనూ ఆయన యొక్క ఆత్మ సహాయాన్ని ఆశ్రయిస్తూ దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా ఈ లోకంలో జరిగించే వారమై మనమందరము ఉందుము గాక.